ప్రభువా, మరి ఇంతవరకు స్తుతించి ఉన్నాము. నీ ఆత్మతో మమ్మల్ని నింపి ఉన్నావు. నీకు వందనాలు. ఏ అపవాది ఇక్కడ నిలబడడానికే వీల్లేదు ప్రభువా. మరి విత్తబడే వాక్యము దేవా ప్రతి ఒక్క హృదయంలో నాటబడును గాక. యేసు నామములో ఏ ఒక్క అపవాది ఎత్తుకెళ్ళడానికే వీల్లేదు ప్రభువా. నీ వాక్యము అగ్ని వంటిది ప్రభువా. నీవే వాక్యమై ఉన్నావు కాబట్టి ప్రభువా, నీ నోటి ద్వారా ప్రతి వాక్కును పలికించు ప్రభువా. దేవా, ప్రతి హృదయం ఈరోజు నీ వాక్కు చేత నింపబడును గాక. అడిగి ప్రతి వారు పొందుకొను గాక. ఒట్టికుండగా వచ్చిన ప్రతి వారు నిండకుండగా వెళ్ళుటకు నీ కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము. गिनती पुस्तक 27वां अध्याय. సంఖ్యాకాండం 27వ అధ్యాయము మొదటి వచనం. गिनती पुस्तक 27वां अध्याय उसका पहला वचन. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోహెదు కుమార్తెలు వచ్చిరి. సెలోహదు హేపేరు కుమారుడగును గిలాదు మనమడును మాకీరు మునిమన్మడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ ఒక వ్యక్తిని మనము చూస్తున్నాము. यहाँ पर एक व्यक्ति के विषय हम देखते हैं. ఆ వ్యక్తి పేరేంటి? उस व्यक्ति का नाम क्या है? సెలోపేహదు. सेलोपेहदु. సెలోపేహదు. सेलोपेहदु. ఇతనికి ఓన్లీ కుమార్తెలే ఉన్నారు. उनकी सिर्फ और सिर्फ बेटियां ही हैं. 5 కుమార్తెలు, 5 बेटियां हैं उनको. కుమారులు లేరు. उनके बेटे नहीं हैं. కాబట్టి इसलिए ఆ ఒక కాలములో उस जमाने में ఏదైతే స్వాస్థ్యము దేవుడు వాళ్ళకి ఇచ్చి जो ఉన్నాడో संपत्ति खुदा ने उनको दिया है, అవి అన్ని గోత్రంలో వారికి పంచిపెట్టేటప్పుడు, वो सारे गोत्रों में जब बांटा गया, ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు सबको जब दिया जा रहा था, ఎవరికైతే కుమారులు ఉన్నారో जिनके पास बेटे हैं, ఆ తండ్రులకి, उन पिताओं को, అంటే తండ్రి లేనప్పటికీ కుమారుడు ఉంటే ఆ కుమారుడికి వాళ్ళు స్వాస్థ్యముగా ఆ తండ్రి యొక్క స్వాస్థ్యము ఇచ్చుకుంటూ వచ్చారు. अगर पिता ना हो तो उनके बेटों को जो है वो पिता की संपत्ति को जो उन बेटों को दिया जाता था. అప్పుడు మోషే, ఎలియాజరు ఇంకా ప్రధానులందరూ కూర్చొని ఎవరికి ఏది రావాలి అని వాళ్ళు ఇచ్చే సమయము. जो है तब मूसा, एलियास और बाकी सारे प्रधान बैठकर किसको कौन सी जगह देनी है वो समय था. కాబట్టి ఈ కుమార్తెలు, ये जो बेटियां हैं, తండ్రి లేడు. उनके पिता नहीं है. అక్కడ అరణ్యములోనే తండ్రి మరణించాడు. जो उस जंगल में उनके पिता की मृत्यु हो गई. వాళ్ళకి అన్నదమ్ములు లేరు. उनके कोई बड़े या छोटे भाई नहीं అదే है. పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాము? अगर उस परिस्थिति में हम रहे तो हम क्या करेंगे? ఏం చేస్తారు? क्या करोगे? తండ్రి స్వాస్థ్యము కావాలి, पिता की संपत्ति కానీ चाहिए, ఇచ్చే लेकिन देने वाले, ఆ ఒక చట్టము లేదు. देने का कोई कानून नहीं है. ఆ ఒక వంశము వీరికి రాదు కాబట్టి, वो वंश इनको नहीं आएगा, ఆ इसलिए స్వాస్థ్యము రాదు కాబట్టి वो संपत्ति इनको नहीं मिलेगी. इसलिए ఏం చేస్తారు? फिर क्या करेंगे? ముందుగానే మనుషులు पहले से ही मनुष्य ఆ ఒక ఏమంటారు, ఆ ఒక పద్ధతిని, उस तरीके को, ఆ ఒక నియమముని స్వీకరించి उस नियम को स्वीकार ఇక करके మనకు రాదులే अब हमको ये नहीं मिलेगा అని వదిలేస్తారు. कहकर छोड़ देते हैं. ఎందుకంటే స్త్రీలకి ఇచ్చే హక్కు అప్పుడు లేదు కాబట్టి మాకు రాదులే అని వదిలేస్తారు. उस वक्त जो स्त्रियों को देने का कोई अधिकार नहीं था, इसलिए हमको ये नहीं मिलेगा कहकर वो छोड़ देते. ఎందుకంటే అప్పుడు వీళ్ళు మాత్రమే కాదు, అనేకులు ఉండొచ్చు. उस वक्त ये लोग ही नहीं, अनेक लोग ऐसे होंगे. కానీ వీరు మాత్రం ఏం చేశారంట? लेकिन ये लोगों ने क्या किया है? ఒక విశ్వాసముతో ముందుకు వెళ్ళారంట. एक विश्वास के साथ वे आगे बढ़े हैं. దానికన్నా ముందు చదవండి. उसके आगे पढ़िएगा. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరుద్ధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపంను బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మూసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యంను మాకు దయచేయమనిరి. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ రాస్తుంది, यहाँ पर ये कहकर लिखा है, తన పాపమును బట్టి మృతి పొందెను. वे अपने पाप के कारण मृत्यु पाए हैं. తండ్రి ఏ విధంగా మరణించాడంట? उनके पिता की मृत्यु कैसे हुई? పాపమును బట్టి అతను అక్కడ మృతి చెందాడు. उनके पाप के कारण वो वहाँ मृत्यु पाए हैं. దేవునికి విరుద్ధంగా నడిచేటప్పుడు, దేవుని యొక్క శిక్ష విధి వచ్చినప్పుడు మరణించారు. जब वो खुदा के विरोध में चले, जब खुदा की सजा उन पर है, इस कारण वे मर తండ్రి गए. పాపము చేత మృతి నొందినప్పుడు जब पिता उनके पाप के कारण मृत्यु पाए हैं, तो కుమారులు గాని కుమార్తెలు గాని बेटे हो या बेटियां, అంతా ఒక
పట్టుదలతో అడగగలుగుతారా వెళ్ళి? क्या वो इस दृढ़ निश्चय के संग मांग सकेंगे जाकर? తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినప్పుడు जब माता पिता कुछ गलती करते हैं తిరిగి కుమారులు గాని కుమార్తెలు గాని పిల్లలు గాని వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలుగుతారా? तो फिर उनके बेटे हो या बेटी हो या बच्चे, क्या वो जाकर फिर हिम्मत से बात कर सकेंगे? అయ్యో ఏమంటారో ఏమో, हाय वे लोग क्या कहेंगे వాళ్ళు कहकर। తప్పును బట్టి మనని ఏమన్నా ఎంచుతారేమో, वो जो हमारी गलतियों के कारण हमें कुछ ना कुछ ऐसा कहेंगे, మనం అడిగింది ఇవ్వరేమో, शायद हमने जो मांगा वो हमें नहीं देंगे। ఇవన్నీ సందేహాలు మనుషులకు ఉంటాయి. ये सारे संदेह मनुष्य में होते हैं, కానీ వీళ్ళు ఏం చేశారంట? लेकिन ये लोगों ने क्या किया? వెళ్ళి అడుగుతున్నారు. जाकर वे मांगते हैं। అంత మాత్రమున इसके अलावा जो है మరి మా తండ్రి యొక్క వంశంలోంచి ఆయన పేరు తుడిచివేయకండి, हमारे पिता के वंश में से उनके नाम को ना मिटाओ के वो कहते हैं। ఎందుకంటే పిల్లలుగా మమ్మల్ని దేవుడు ఇక్కడ వరకు నడిపించాడు, उनके बच्चों के तौर पर खुदा ने हमको यहाँ तक चलाया है, కాబట్టి మాకు హక్కు ఇవ్వండి. इसलिए हमको वो हक दो कहकर कहते ఆయన हैं। సహోదరులతో పాటు उनके भाइयों समेत ఆయనకు వచ్చే స్వాస్థ్యము उनको आने वाली संपत्ति మాకివ్వండి అని वो అడిగారు. हमें दो कहकर उन्होंने मांगा। అప్పటి వరకు ఆ ఒక నియమము లేదు, तब तक वैसा कोई नियम नहीं था, కానీ लेकिन స్త్రీలైనప్పటికీ वे स्त्रियां होने के ఆయన बावजूद भी, కుమార్తెలైనప్పటికీ वो उनकी बेटियां होने के बावजूद వెళ్ళి भी అడిగారంట, जाकर वे लोगों ने मांगा మాకు మా తండ్రి యొక్క స్వాస్థ్యము ఇవ్వండి. कि हमको हमारे पिता की संपत्ति को दो। అప్పుడు మోషే तब मूसा దేవుని ఎదుట మొర పెట్టాడంట. खुदा के पास उन्होंने विनती की है। మరి మోషే ఏది చేయాలన్నా, मूसा चाहे जो कुछ भी करना ఏ हो, నియమము చెప్పాలన్నా, कोई भी नियम अगर कहना हो तो మరి भी, మోషే ఏం చేసేవాడంటే దేవుని ఎదుట ఆ ఒక్క విన్నపము తీసుకెళ్లి దేవుని ఎదుట పెట్టేవాడు. मूसा क्या किया करता था? उस विषय में खुदा के पास जाकर गुहार लगाता था, खुदा से वो उस विषय में विनती किया करता था। మరి దాని తర్వాత చదువుదాము. आगे हम पढ़ेंगे। అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. చాలండి, హల్లెలూయా. हालेलुया। మరి దేవుని ఎదుట ఆ విన్నపం పెట్టినప్పుడు जब खुदा के आगे वे लोग वो विनती को रखते మరి हैं, దేవుడు ఏమన్నాడంట? तो खुदा ने क्या कहा? యెహోవా సెలవిచ్చెను, यहोवा यूं कहता ఆ है, కుమార్తెలు చెప్పింది యుక్తమే, जो उन बेटियों ने कहा वो तो युक्त है। ఏదైతే స్వాస్థ్యము ఉందో जो संपत्ति है అది ఆ కుమార్తెలకు ఇవ్వండి, वो उन बेटियों को दो कहते అది हैं। ఆ కుమార్తెలకు ఇవ్వండి. वो उन बेटियों को दो कहते తండ్రి हैं। పాపము చేసినప్పటికీ, पिता के पाप करने के बावजूद తండ్రి भी, లేనప్పటికీ उनके पिता के ना होने के कारण మరి కుమార్తెలు వెళ్ళి అడిగారంటే बेटियों ने जाकर मांगा। इसलिए ఏ నమ్మకముతో అడిగారు? किस भरोसे के साथ उन्होंने मांगा है? ఎవరి మీద నమ్మకముతో అడిగారు? किस पर भरोसा उन्होंने रखकर मांगा ఏ है? దేవుడైతే వాళ్ళని అక్కడి వరకు నడిపించాడో जिस खुदा ने उनको वहां तक चलाया है, ఆ దేవుని మీద నమ్మకమును బట్టి, उस खुदा पर उनके उस भरोसे के कारण, ఆ విశ్వాసమును బట్టి उस विश्वास के कारण వారు ముందుకెళ్ళి అడిగారు, మాకు కూడా స్వాస్థ్యము దయచేయండి. वे लोग आगे बढ़कर पूछते हैं कि हमको भी चाहिए वो संपत्ति कहकर। మరి అక్కడ దేవుడు ఏమన్నాడు? तो फिर खुदा ने वहां क्या कहकर మరి నీ कहा తండ్రి है? పాపము చేశాడు, तुम्हारे पिता ने पाप किया है, ఆయన ఇప్పుడు లేడు. वो अब नहीं है। మరి ఏదైతే నియమం ఉందో जो नियम है అది దాటి నేను నీకు ఇవ్వను అన్నాడా? उस नियम को बाहर जाकर मैं तुमको ये नहीं दे सकता हूँ कहकर कहा है क्या? కానీ ఏమన్నాడు? लेकिन क्या जवाब दिया? ఏదైతే వాక్యము మనము వింటామో, जो वचन हम सुनते हैं, అడిగిన ప్రతి వారు मांगने वाला प्रत्येक व्यक्ति ఏం చేస్తారంట? क्या करेगा? పొందుకుంటారు. वो उसे पाएगा। వాక్యము సెలవిస్తుంది, కొన్నిసార్లు మీరు అడగరు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. वचन ये कहता है कि कभी कभी तुम मांगते नहीं हो इसलिए तुम उसे नहीं पा रहे हो। కొన్నిసార్లు కొన్ని మనం అడగము, थोड़े समय हम थोड़ी बातों के लिए नहीं मांगते। పాపములో ఉన్న వాళ్ళు అనుకోండి, अगर कोई पाप में हो, सोचो ఇప్పుడు నేను దేవుని అడిగినా దేవుడు వినడు, अब मैं खुदा से मांगूंगा तो भी खुदा मेरी नहीं దేవుడు सुनेगा, నాకు దయచేయడు, खुदा मुझको ये नहीं देगा। కాబట్టి నేను దేవుని అడిగి ఏం లాభము? इसलिए मेरा खुदा से मांगने का क्या నా फायदा యొక్క है? పరిస్థితిని బట్టి ఏం లాభము? मेरी इस परिस्थिति को लेकर क्या फायदा होगा? కానీ ఇక్కడ వీరికి ఏ ఆస్పదము లేదు. यहाँ पर इनके लिए कोई और चारा नहीं था। అక్కడ చాలా మంది ఉండొచ్చు, वहाँ पर चाहे बहुत सी विपत्ति हो, కానీ వీరు మాత్రమే ముందుకెళ్ళి అడిగి పొందుకున్నారు. लेकिन यही लोग आगे बढ़कर वे लोगों ने मांगा और वे लोगों ने पाया है। అడిగారు కాబట్టి వాళ్ళు పొందుకున్నారు. वे लोगों ने मांगा तभी तो इन्होंने पाया है। ఇది ఒక మంచి ఆలోచన ద్వారా వాళ్ళు అడిగారు. एक अच्छी सोच के तहत वे लोगों ने पूछा है जाकर। ఎందుకంటే
వంశము ముందుకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అడిగారు. क्योंकि उनका जो वंश है वो आगे बढ़े इसलिए उन्होंने मांगा है। మరి దేని యందు విశ్వాసం ఉంచారంటే किस बात पर उन्होंने विश्वास रखा है माने ఏదైతే దేవుడు వాళ్ళకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడో, जिस खुदा ने कहा कि उन्हें संपत्ति के तौर पर दूंगा कहकर, మీరు కష్టపడి పొందుకోండి అని దేవుడు చెప్పలేదు. तुम जो बहुत ही मेहनत मशक्कत कर जो है तुम उसे पाओ कहकर नहीं कहा, కానీ దేవుడు ఏ విధంగా ఇచ్చాడు? लेकिन खुदा ने उसको किस प्रकार से दिया? ఆయన కృప ద్వారా దేవుడు ఇచ్చింది. उनके अनुग्रह के द्वारा जो खुदा ने उनको दिया ఆయన है। యొక్క పిల్లలకు ఆయన కృప ద్వారా బహుమానముగా దేవుడు ఇచ్చింది. वह अपनी संतानों को अपने अनुग्रह के कारण एक जो है भेंट के रूप में जो एक इनाम के तौर पर उन्होंने जो दिया है। కాబట్టి ఈ రోజు మనకి రక్షణ కూడా ఏ విధంగా వచ్చింది? हमको आज के दिन ये उद्धार किस प्रकार से मिला మనం है? కష్టపడి పొందుకున్నామా? हमने बहुत ही मेहनत मशक्कत करके पाए हैं क्या? కష్టపడి మనం పొందుకుంటాం. ఏం పొందుకుంటాము? हम मेहनत मशक्कत करके हम पाते हैं क्या पाते हैं हम? ఇక్కడ బిడ్డలు వెళ్ళి ఆ స్వాస్థ్యము పొందుకున్నారని यहाँ पर वो बेटियां जाकर उस जो संपत्ति को पाई है कहकर చాలా మంది అనుకుంటారు. बहुत से लोग ऐसा सोचते हैं। ఇక ఇప్పుడు నేను కూడా మా అమ్మ నాన్నని పోయి అడుగుతాను, अब मैं भी जाकर मेरे माता पिता से బైబిలే पूछूंगा, చెప్తుంది నువ్వు ఇయ్యవా? बाइबल ही कहता है क्या तुम नहीं दोगे? దేవుడు అక్కడ స్వాస్థ్యముగా ఇచ్చింది खुदा ने वहां पर संपत्ति के तौर पे दिया है, ఆయన కృప ద్వారా ఆయన ఇచ్చింది. उनके अनुग्रह के द्वारा जो खुदा ने उनको दिया వాళ్ళ है। కష్టార్జితము కాదు, वो उनकी मेहनत की कमाई नहीं, వాళ్ళు కష్టపడి చేసింది కాదు. वे लोगों ने बहुत ही मेहनत मशक्कत करके किए वैसा नहीं దీని है। వెనకాల इसके पीछे ఏ ఒక లోతు ఉంది. ఏంటంటే इसके बात के पीछे बहुत बड़ी गहराई है। ये क्या है? ఏదైనా నువ్వు పొందుకోవాలంటే अगर कुछ भी तुमको पाना है तो నువ్వు ఒకటి గ్రహించాలి. तुम्हें एक बात को ग्रहण करना है దేవుడు నీకు సమస్తము ముందే ఇచ్చి ఉన్నాడు. कि खुदा ने तुमको सब कुछ पहले से ही दे रखा है। మరి అలాంటి వచనాలు మనము చూస్తే वैसे वचन में हम देखते हैं ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము व्यवस्था विवरण की पुस्तक 28वां अध्याय మొదటి వచనం. पहला वचन, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఎప్పుడు దేవుడు कब खुदा ఇస్తానన్నాడు? दूंगा कहकर कहा है, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ मैंने जिन सारी बातों के लिए तुमको आज्ञा दी है। ఎప్పుడంట? कब? ఈ రోజు. आज के दिन। ఈ రోజు आज के दिन నువ్వు పాటించినట్టయితే, अगर तुम पालन करोगे నువ్వు तो, విని గ్రహించినట్టయితే अगर तुम इसे सुनकर ग्रहण करोगे तो ఏం చేస్తానన్నాడు? क्या करूंगा कहता है खुदा? భూజనులందరిలో నిన్ను హెచ్చించి నిలబెడతానన్నాడు. पृथ्वी की सारी प्रजा से तुम्हें ऊंचा जो है बढ़ाऊंगा और रखूंगा ऊंचा। ఎప్పుడు అన్నాడు? कब कहा है నేను ఒక ये? 10 సంవత్సరాల తర్వాత అన్నాడా? एक 10 सालों के बाद के कहा क्या? ఒక 10 నెలల తర్వాత అన్నాడా? या 10 महीनों के बाद के ఇన్ని कहा है क्या? సంవత్సరాల తర్వాత అన్నాడా? या इतने सालों के बाद के कहा है क्या? కాదు. దేవుడు అన్నాడు, नहीं। నేడు నేను నీకు ఆజ్ఞాపించినవి. आज के दिन जो मैंने तुझको आज्ञा दी है क्या कहता ఇంగ్లీష్ లో है? రాసింది దిస్ డే. इंग्लिश भाषा में लिखा है आज ही के दिन माने दिस डे। ఈ రోజు ఈ క్షణము आज ही के दिन और इसी क्षण నువ్వు పాటించినట్టయితే, अगर तुम पालन करोगे నువ్వు तो, వినినట్టయితే अगर तुम सुनोगे तो నేను నిన్ను హెచ్చించి నిలబెడతాను. मैं तुम्हें ऊंचा बढ़ाऊंगा, ऊंचे स्थान में रखूंगा। మరి కేవలం పాత నిబంధనలోనే కాదు, सिर्फ पुराने नियम में ही नहीं, నూతన నిబంధనలో చూసినట్టయితే नए नियम में अगर हम देखते हैं तो ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. इफिसियों की पुस्तक पहला अध्याय उसका 3रा वचन, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ రాస్తుంది, यहाँ पर यह कहकर लिखा है, మరి ఏదైతే ఇంట్రడక్షన్ లో మరి రాస్తున్నారో, जो बात शुरुआत में कहकर लिखी गई है ఎఫెసీయులకు రాసే పత్రికలో एफिसियों को लिखाई जाने वाली उस మరి पत्रिका में రాస్తున్నాడు. यहाँ कहकर लिखते हैं, మరి ఇంగ్లీష్ లో ఇంకా చాలా బాగా రాస్తుంది, इंग्लिश भाषा में और अच्छी तरह से लिखा है, ఆ లార్డ్ జీసస్ క్రైస్ట్, हमारे प्रभु यीशु मसीह, మన దేవుడైన యేసుక్రీస్తు, हमारे प्रभु यीशु मसीह who hath blessed us, जिन्होंने हमको आशीष दी है,
అంటే పాస్ట్ టెన్స్. माने इससे पहले जो घट चुकी है घटना, మనని ఆశీర్వదించిన దేవుడు, जिन्होंने हमको आशीष दे दी है. మన ఆశీర్వదించే దేవుడు అని రాసలేదు, हमको आशीष देने वाला खुदा के नहीं लिखा మనని है. ఆశీర్వదించిన దేవుడు, जिन्होंने हमको आशीष दी है. పరలోకములో ఉన్న ఐశ్వర్యమును బట్టి మనని ఆశీర్వదించిన దేవుడు, स्वर्गीय ऐश्वर्य के द्वारा जो हमको आशीष दी है ఆ खुदा ने, మహిమను బట్టి మనని ఆశీర్వదించిన దేవుడు. उनकी महिमा के कारण जो उन्होंने हमको आशीष दी है. అంటే ఎప్పుడైతే ఎఫెసీయులకి ఆ పత్రిక రాస్తున్నాడో, जब एफेसियों को उस पत्र को वो लिखते हैं, అక్కడ దేవుని మహిమ పరుస్తూ వాళ్ళని బలపరుస్తూ రాస్తున్నాడు. वहां पर वो खुदा को महिमा देते हुए वहां के लोगों को वो बलवान करते हैं. ఏవైతే నీకు లేవో వాటి మీద ధ్యాస పెట్టకు, जो बातें तुम्हारे पास नहीं है उन बातों पे तुम ध्यान ना दो. ఏవి వస్తాయో అని ధ్యాస పెట్టకు, क्या आएगा क्या मिलेगा उस पे ध्यान ना दो तुम. కానీ ముఖ్యమైనదిగా నీ ధ్యాస దేని మీద ఉండాలంటే मुख्य तौर पर तुम्हारा ध्यान किस बात पर होना నీ चाहिए? దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. कि तुम्हारे खुदा ने तुमको दे रखा है. చాలా మంది అనుకుంటారు నేను ఎలా పొందుకుంటాను, बहुत से लोग कहते हैं कि मैं कैसे पाऊंगा నాకు उसको, దేవుడు ఎప్పుడు ఇస్తాడు, मुझको खुदा कब देगा. నాకు దగ్గరగానే ఉంది కానీ నా దగ్గర లేదు. वो तो मेरे पास ही है लेकिन वो मेरे पास नहीं. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు, इसलिए यहाँ पर ये लिखते हैं, నువ్వు చింతిస్తుంది, तुम जो चिंता कर रहे हो, నువ్వు బాధపడుతుంది तुम जो दुखी हो रहे हो, నీ యొక్క సొంత తలంపుల ద్వారా, तुम अपनी खुद की सोच के कारण, కానీ నీ దగ్గర लेकिन तुम्हारे నీ पास యొక్క దేవుడు, तुम्हारे खुदा యోగ్యుడైన దేవుడు, जो योग्य खुदा है, నీకిచ్చే సామర్థ్యం ఉన్న దేవుడు ఉన్నాడని గ్రహించి तुमको देने के लिए वो सामर्थ्य है. इस बात को तुम ग्रहण करके సమస్తము ఆయన నీకు ముందుగానే అనుగ్రహించాడు सारी बातों को उन्होंने पहले से तुमको दे रखा है. అనే ఒక గ్రహించే ఆలోచన ఉంటే अगर इस बात को ग्रहण करने वाली वैसी सोच रही तो మనం ఎట్టి వారిగా ఉంటాము, हम कैसे लोगों के समान रहेंगे? చింతించే వారిగా ఉంటారా? चिंता करने वाले लोगों के समान रहेंगे నేను क्या? ఎప్పుడు ఏ విషయంలో పెద్దగా చింతపడను, मैं कभी भी किसी भी विषय में ज्यादा चिंता नहीं करती हूँ. ఎటువంటి కష్టం వచ్చినా, चाहे कितनी भी प्रकार की मुसीबत आए, ఎంత ఇబ్బంది వచ్చినా चाहे कितनी भी तकलीफ आए, నేను ఎప్పుడు దేవునికి ఒకటే ప్రార్థన చేస్తాను, मैं हमेशा खुदा से एक ही प्रार्थना करती हूँ. అవును వచ్చిండొచ్చు, हाँ आया होगा ये. ఎందుకంటే కొన్ని అనారోగ్యాలు కూడా అనుభవించాము, थोड़े जब जो है सेहत जो है नासाज रही उस वक्त भी जो इस बात का अनुभव किया है. ఎన్నో ఒక ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, बहुत से ऐसे अनुभव होते हैं, కానీ దేవునికి ఒకటే ప్రార్థిస్తాను, लेकिन मैं खुदा से एक ही कहकर प्रार्थना करती हूँ. వచ్చిండొచ్చు, आया होगा, నాకు బాధ కలుగుతుండొచ్చు, मुझको दुख हो रहा నాకు होगा, ఇబ్బంది కలుగుతుండొచ్చు, मुझको तकलीफ हो रही होगी, నాకు मुझको అడ్డులు ఆటంకాలు కూడా ఉండొచ్చు, अड़ंगे आड़े होंगे, కానీ ఒకటే అంటాను, लेकिन मैं एक ही कहती हूँ, నాకు నువ్వున్నావనే ధైర్యము, मेरे लिए आप हो खुदा के कहिए हिम्मत, నాకు విడిపించే దేవుడు ఉన్నాడనే విశ్వాసము, मुझको छुड़ाने वाला खुदा है के कहिए विश्वास, నాకు స్వస్థపరిచే దేవుడు ఉన్నాడనే मुझको విశ్వాసము, चंगा करने वाला खुदा है के करिए विश्वास. ఎన్ని అనుభవించినా కూడా తిరిగి లేవనెత్తి ఆయన సాక్షిగా నిలబెట్టే దేవుడు ఉన్నాడనే నమ్మకం. चाहे कितना भी अनुभव करना पड़े वापस मुझे फिर खड़ा करके मुझे गवाह के समान रखने वाला वो खुदा है के कहिए भरोसा. కాబట్టి ఎంత బాధపడ్డా దేవుడికి ఒకటే చెప్తాను, నాకు నువ్వు ఉన్నావు చాలు. चाहे मैं कितना भी दुख उठा मैं खुदा से एक ही कहती हूँ, प्रभु आप मेरे लिए हो, वो मेरे लिए काफी है. ఏదో ఒక రోజు విడుదల పొందుకుంటాం. किसी ना किसी दिन छुटकारा पाऊंगी ఆ मैं. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? वह शक्ति कहाँ से आती है? ఆ ఒక శక్తి, ఆ బలము కేవలము విశ్వాసము నుంచే వస్తుంది. वह शक्ति वह बल सिर्फ उसे विश्वास के द्वारा आता है. ఆ కుమార్తెలకు అక్కడ ఆస్పదం లేదు, वहां पर उन लड़कियों को वो मिल सके ऐसा कोई चारा नहीं था, ఎందుకంటే ఆల్రెడీ ఒక నియమం ఉంది, क्योंकि पहले से एक नियम है वहाँ. ఒక లా ఉంది, वहाँ पर एक कानून है, ఒక చట్టం ఉంది. एक नियम व कानून है ఇప్పుడు కూడా वहाँ. ఏదైనా ఒక చట్టముని దాటాలంటే దాటగలుగుతామా? अगर हमको कभी किसी कानून को पार करना है तो हम पार कर सकेंगे क्या? చేయలేము. हम नहीं कर सकते. కానీ వాళ్ళు కేవలము ఏం చేశారంట? लेकिन वे लोग ने केवल क्या किया है? విశ్వాసము ద్వారా చూశారంట. विश्वास के द्वारा वे लोगों ने देखा మేము है. అడిగితే ఇచ్చే దేవుడు మాకున్నాడు, हमारे मांगने पर हमको देने वाला खुदा है. అడిగితే పొందుకోగలిగే ఆ ఒక కృపను చూపించే దేవుడు మాకున్నాడు. हमारे मांगने पर हम पा सकेंगे उस तरीके का अनुग्रह दिखाने वाला खुदा है हमारे पर. యోగ్యతను బట్టి కాదు, योग्यता के कारण नहीं, కష్టమును బట్టి కాదు,
కాదు, उनकी मेहनत के कारण नहीं, నీ యొక్క ప్రయాసమును బట్టి కాదు, तुम्हारी कोशिशों के कारण नहीं। కొన్నిసార్లు దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. थोड़े समय खुद अपने वचन के द्वारा यूं कहकर बात करता కొన్ని है। పరిస్థితుల్లో దేవునికి ప్రార్థించినప్పుడు थोड़ी परिस्थितियों में जब खुदा से प्रार्थना करते हैं, దేవుడు ఒకసారి ఒక వాక్యము ద్వారా మాట్లాడాడు. खुदा ने एक समय एक वचन के द्वारा बात किया है, నీ కష్టము ద్వారా కాదు, तुम्हारी मेहनत के द्वारा नहीं, నేను కేవలము నా కృప ద్వారా కార్యము చేస్తాను. मैं केवल मेरे अनुग्रह के कारण ये कार्य करूंगा। కేవలము నా కృప ద్వారా నా నామాన్ని మహింపరచుకోవడానికి నేను కార్యము చేస్తాను. सिर्फ और सिर्फ मेरे अनुग्रह के लिए, मेरे नाम को महिमा पाने के लिए ही जो मैं उस कार्य को करूंगा। కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు దేవుడికి అదే ప్రార్థిస్తాము. थोड़े समय जब हम प्रभु से प्रार्थना करते हैं, हम यही कहकर प्रार्थना करते हैं, దేవా నేను ఇంత కష్టపడుతున్నాను प्रभु కదా. मैं इतनी मेहनत कर रहा हूँ प्रभु। కొన్ని విషయాల్లో మన ప్రయాసము కూడా ఉండాలి, కాదనను. थोड़ी बातों में हमारी कोशिशें भी रहनी चाहिए, इसके लिए मना नहीं करती కానీ हूँ। మనము ప్రార్థించేప్పుడు लेकिन जब हम प्रार्थना करते हैं, మనము పడే కష్టము, మనము పడే ప్రయాసము, మనమే ఉంటాం అక్కడ. हम जो मेहनत कर रहे हैं, हम जो कोशिशें कर रहे हैं, वापस हमारा ही सब कुछ वहां रहता है। ఇప్పుడు బాధపడుతున్నాం అనుకోండి, ఏమని ప్రార్థిస్తాము? हम किसी प्रकार का दुख उठा रहे हैं, तो हम किस तरह से प्रार्थना करेंगे? దేవా నాకు ఇంత బాధ అవుతుంది, దేవా నాకు ఇంత కష్టం అవుతుంది, प्रभु मेरे लिए इतना दुख हो रहा है, प्रभु मुझको इतनी मुसीबत वजह इतनी मेहनत लग रही है, నేనేం తప్పు చేశానని, నేనేం పాపము చేశానని నేను ఇంతగానం కష్టపడాలి, मैंने ऐसा कौन सा पाप किया, मैंने ऐसी कौन सी गलती की मुझको इतनी जो है मुसीबत उठानी पड़ रही నేను है, పరిశుద్ధుడిగానే కదా జీవిస్తున్నాను. मैं तो पवित्र रहकर ही जी रहा हूँ ना। కానీ దేవుడు అంటున్నాడు, लेकिन खुदा ये कहता है, నీ కష్టము నీ ప్రయాసము కాదు. तुम्हारी मेहनत, तुम्हारी कोशिश नहीं। ప్రార్థించినప్పుడు जब प्रार्थना करते हो तो నాకిచ్చే దేవుడున్నాడని ప్రార్థించు. मुझको देने वाला खुदा है, ऐसा कहकर प्रार्थना करना है। నువ్వు పడుతున్న కష్టము కన్నా तुम जो मेहनत मशक्कत कर रहे हो, उससे बढ़कर మించిన ఆశీర్వాదం ఇచ్చే దేవుడున్నాడని ప్రార్థించు. तुम जो मेहनत कर रहे हो, उससे कई गुना ज्यादा आशीष देने वाला वो खुदा है कहकर इस प्रकार से तुम प्रार्थना करो। అందుకే సేవకులు, इसलिए सेवक మరి ఇక్కడ అపోస్తులు కూడా यहाँ पर प्रेरित भी, ఎంతగానో వాళ్ళు అనుభవించారు, ప్రయాసపడ్డారు కాబట్టి वे लोग ने कितना कुछ अनुभव किया, वह कितना कुछ उन्होंने प्रयास किया है, इसलिए వాళ్ళు సామాన్యమైన కష్టపడ్డారా? जैसा कोई सामान्य रूप से उन्होंने मेहनत की है क्या? వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు. बहुत ही ज्यादा वे लोगों ने जो मेहनत की है। కానీ ఇక్కడ పత్రికలో రాసేప్పుడు ఒకటే రాశారు, यहाँ पर जब इस पत्र को लिखते तो वो एक ही बात लिखते हैं, నీకు లేనివి కాదు. तुम्हारे पास नहीं है कहकर नहीं। ఎందుకంటే పౌలు ఎన్నోసార్లు సాక్ష్యం ఇస్తాడు, మేము లేమి చూసాము, మేము ఉన్నది చూసాము. बहुत सी बार पौलुस ये गवाही देता है, हमने बहुत ऐसा नहीं है वो भी देखा है, बहुत कुछ है भी देखा है हमने। కాబట్టి ఇక్కడ ఏం చూడమంటున్నాడు? यहाँ क्या कहकर देखने को कहते నిన్ను हैं? దేవుడు ముందుగానే ఆశీర్వదించాడు అనేది మాత్రమే నువ్వు చూడాలి. पहले से खुदा ने तुमको आशीष दी है, इस बात को तुमको देखना है। అలాగే 2 పేతురు 1:3 उसी प्रकार से दूसरा पत्रस की पुस्तक 1 अध्याय उसका 3 वचन, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చాలండి, హల్లెలూయా. మరి ఇక్కడ కూడా రాస్తుంది, यहाँ पर ये कहकर लिखा है, అకార్డింగ్ టు హిస్ డివైన్ పవర్, उनके उस दैविक शक्ति के कारण, ఆయన యొక్క మహాశక్తిని బట్టి उनके उस महाशक्ति के कारण మనకు हमको, ఆయన ముందుగానే సమస్తమును ఇచ్చి ఉన్నాడు. उन्होंने हमारे लिए पहले से सब कुछ दे रखा है। దేనిని బట్టంట? किसके कारण? నీ ప్రయాసమును బట్ట, तुम्हारी कोशिश के कारण నీ क्या? కష్టమును బట్ట, तुम्हारी मेहनत के कारण क्या? కానీ దేని ద్వారా ఇచ్చి ఉన్నాడంట? लेकिन किसके द्वारा दे रखा है? ఆయన మహాకృపను బట్టి, ఆయన మహాశక్తిని బట్టి ఆయన ఇచ్చి ఉన్నాడంట. उनके महा अनुग्रह, उनकी महाशक्ति के कारण उन्होंने पहले से तुम्हें दे रखा है। ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తుంది, इंग्लिश में लिखा है, hath given unto us all things. उन्होंने हमको सब कुछ दे रखा है। hath given, उन्होंने हमको दे रखा है, ముందుగానే ఇచ్చి ఉన్నాడు. उन्होंने हमको पहले से ही दे रखा है। ఏమి ఇచ్చి ఉన్నాడంట? क्या दे रखा है? సమస్తమును ఇచ్చి ఉన్నాడంట. सब कुछ उन्होंने हमको दे रखा కానీ है। మనుషులు మనం ఏం చూస్తాము? लेकिन हम इंसान, हम क्या देखते हैं? ఏం చూస్తాము? हम क्या देखते हैं? టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ అని ఉంది. जो है जीवन और जो है पवित्रता के विषय में कहते हैं, నీ యొక్క జీవమునకు तुम्हारे जीवन ఇంకా నీ యొక్క దైవికమైన జీవితమునకు కూడా సమస్తమును దేవుడిచ్చి ఉన్నాడంట. और तुम्हारे दैविक जीवन के लिए जो सब कुछ जो चाहिए वो खुदा ने दे रखा है। ఎంతమంది విశ్వసిస్తారు పరలోక రాజ్యము వెళ్ళినప్పుడు నీకు దేవుడు సమస్తమును సమకూర్చాడని? कितने लोग जो विश्वास रखते हैं कि जब तुम स्वर्ग के राज्य में जाओगे तो तुम्हारे लिए सब कुछ खुदा ने पहले से इकट्ठा कर इंतजाम कर रखा है? कि పరలోక రాజ్యం పొందుకోవాలనే ఆశ ఎంతమందికి ఉంది? स्वर्ग के राज्य को पाने की आशा कितने लोगों में है? ఎందుకు పొందుకోవాలని ఉంది? क्यों तुमको पाना है वो? ఎందుకు పొందుకోవాలని ఉంది? क्यों तुमको पाना है वो?
అక్కడ కూడా పోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? वहां जाकर क्या करोगे तुम? ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ పోయి? वहां पर जाकर क्या करना चाहते हो तुम? ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయాసపడతారు, अब तो नौकरी के लिए मेहनत करते हो, డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. पैसा कमाने के लिए मेहनत करते हो. మరి పరలోక రాజ్యం పోయిన తర్వాత फिर स्वर्ग के राज्य में जाने के बाद దేవుడు ఏం చెప్పాడు? खुदा ने क्या कहा है? నీకు బాధ ఉండదు, నీకు ఏడుపు ఉండదు, నీకు కష్టం ఉండదు, నీకు ఏమీ ఉండదు. तुमको कोई दुख मुसीबत आंसू कुछ नहीं होंगे. మరి లోకములో కూడా నిన్ను పిలిచింది ఎవరు? फिर इस दुनिया में तुमको बुलाया किसने है? నిన్ను నిలబెట్టింది ఎవరు? तुमको खड़ा किया किसने है? అంతమంది కోట్ల జనములో నుంచి దేవుడు నిన్ను ఎన్నుకొని పిలిచిందెందుకు? इतने करोड़ों लोगों में से खुदा ने तुमको चुनकर बुलाया किस लिए है? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ తండ్రి, तुम्हारे लिए अपने प्राणों को देने वाले तुम्हारे నీ पिता, కొరకు సమస్తము సమకూర్చి ఒక పరలోక రాజ్యము సిద్ధపరచాడని నమ్మే నువ్వు, तुम्हारे लिए सब कुछ इंतजाम वो इकट्ठा करके स्वर्ग के राज्य को तुम्हारे लिए जो बना कर रखा है कि तुम जो ये मानते हो, ఈ లోకములో నీకు ముందుగానే అన్ని సమకూర్చాడన్న విశ్వాసము లేదు. इस दुनिया में तुम्हारे उन्होंने सब कुछ पहले से इंतजाम कर रखा है कि ये विश्वास तुमको नहीं है. ఒక చిన్న కథ విన్నాను, एक छोटी सी कहानी मैंने सुना है నన్ను బాగా బలపరిచింది. जिसने मुझको बहुत ही बलवान किया है. ఒక సన్నిధి ఉందంట, एक उपस्थिति है, ఆ సన్నిధి పక్కన उस उपस्थिति के पास ఒక పెద్ద एक बहुत बड़ा ఒక బార్ కట్టారంట. एक जो बार वो जो है बनाया गया है, ఏదైతే వ్యసనాలు అమ్ముతూ ఉంటారో जहाँ पर व्यसन व जो है नशे की चीजें बेची ఆ जाती है, పక్కనే కట్టారంట. वहीं पास में बनाया गया. అప్పుడు సన్నిధి ఏం చేస్తుంది? तब वो यहाँ पर जो शरण होता है वो क्या करते हैं? మరి సంఘం ఊరికే ఉంటుందా? कलीसिया क्या ऐसी होती है? సంఘం ఏం చేస్తుంది? कलीसिया क्या करती है? సంఘము ప్రార్థించింది. कलीसिया ने प्रार्थना किया. ఆ సంఘము ప్రార్థించినప్పుడు उस कलीसिया ने जब प्रार्थना ఒక किया, రోజు एक दिन ఒక మెరుపు వచ్చి एक बिजली ఆ आकर ఒక బిల్డింగ్ మీద పడినప్పుడు उस बिल्डिंग पर जब गिरी है, ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయిందంట. वो पूरी तरह से बिल्डिंग जो है ढेर हो गई है. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఊరుకుంటాడా? तब वो व्यापारी के चुप रहेगा? వెళ్ళి కోర్టులో కేసు వేసాడంట. जाकर उसने कोर्ट में केस किया. కోర్టులో కేసు వేసినప్పుడు जब उसने कोर्ट में केस किया, ఆ బిజినెస్ మ్యాన్ वो అంటున్నాడంట, व्यापारी ये कहता है, ఈ సంఘము వాళ్ళు ప్రార్థించారు కాబట్టి అది కూలిపోయింది. इस कलीसिया के लोगों ने प्रार्थना किया इसलिए वो जो बिल्डिंग है वो जो है नाश हो गई. కానీ సంఘము వాళ్ళు అంటున్నారంట మేమేం చేయలేదు. लेकिन कलीसिया के लोग कहते कि हमने कुछ नहीं किया. అప్పుడు तब ఆ జడ్జి అన్నాడంట, उस जज ने ये कहा, ఇది చాలా వింతగా ఉంది. ये बहुत ही हैरानी की बात है. దేవుడు అంటే నమ్మని వాడేమో, जो खुदा के कर ना मानने वाला, నీ ప్రార్థన మీద వాడికి విశ్వాసం ఉంది కానీ तुम्हारी प्रार्थना पर उसको विश्वास है, लेकिन ఎవరికి లేదంట? किसको नहीं है? సంఘముకి లేదంట. कलीसिया को ही नहीं है. సంఘము మాత్రం ఏమంటుంది? నేనేం చేయలేదు. कलीसिया कहती कि हमने कुछ नहीं किया. అవును నేను ప్రార్థించాను, నా దేవుడు విజయం ఇచ్చాడనే విశ్వాసము లేదు. हाँ मैंने प्रार्थना किया, मेरे खुदा ने जीत दिया है, क्या विश्वास नहीं है? కానీ దేవుడు అంటే విశ్వాసము లేని మనిషికి लेकिन खुदा माने जिसको विश्वास नहीं है वो इंसान को పట్టుదలతో చెప్తున్నాడంట, ఇదిగో వీళ్ళు ప్రార్థిస్తే వీరి దేవుడే చేశాడు. वो बड़े दृढ़ निश्चय के साथ ये कहते हैं, देखो इन लोगों ने प्रार्थना की इसलिए उनके खुदा ने ये किया है कहकर. కాబట్టి సంఘము तो कलीसिया ఏ విధంగా మారుతుంది? किस प्रकार से बदलती है? విశ్వాసము లేకుండా. बिना विश्वास के. మనం ప్రార్థించే ప్రార్థనకు ఏముండాలి? हम जो प्रार्थना करते हैं उस प्रार्थना में क्या होना चाहिए? విశ్వాసం ఉండాలి. विश्वास होना నీ चाहिए. తండ్రి నీకు సమకూర్చాడని నీకు పట్టుదల ఉండాలి. तुम्हारे पिता ने तुम्हारे लिए वो इंतजाम कर रखा है कि यह दृढ़ निश्चय होना चाहिए. సెలోపేహదు కుమార్తెలు కూడా అంతే. सेलोपेता की जो बेटियां वो भी उसी तरह से थी. చాలా చిన్న విషయము, वो बहुत ही छोटी सी बात है. ఒక 4-5 వచనాలు ఉన్నాయి, बस 4 या 5 वचन है उसके. కానీ వాళ్ళు పొందుకుందేంటి? लेकिन वे लोगों ने पाया क्या है? దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. खुदा की दी हुई संपत्ति को उन्होंने पाया है. యోగ్యత లేదు, ఆస్పదము లేదు, उनमें योग्यता नहीं, वो पा नहीं सकते बिल्कुल भी. కానీ అవన్నిటిని దాటి విశ్వాసము ద్వారా వాళ్ళు గెలిచారు. लेकिन उन सारी बातों को पार करके विश्वास के कारण ही वे लोग जीते हैं. ఎస్తేరు ప్రార్థించినప్పుడు కూడా విశ్వాసము ద్వారా తను విజయము పొందుకుంది. एस्तेर ने भी जब प्रार्थना की तो विश्वास के कारण उन्होंने जीत हासिल किया है. దానియేలు ప్రార్థించినప్పుడు విశ్వాసము ద్వారా పొందుకున్నాడు. दानियेल ने जब प्रार्थना किया तो विश्वास के द्वारा ही उसने पाया है. షద్రక్ మేషక్ అబేద్నగో కూడా ప్రార్థించినప్పుడు విశ్వాసం ద్వారానే పొందుకున్నారు. जब शद्रक मेशक अबेदनगो ने प्रार्थना की तो विश्वास के द्वारा ही उन्होंने पाया है. కాబట్టి నువ్వు కూడా ఏదైనా పొందుకోవాలంటే ఏం చేయాలి? तब तुम्हें भी कुछ भी पाना है तो उसके लिए तुमको क्या करना है? నీకున్న అడ్డుగోడలను
तुम्हारे जो सारे आड़े दीवार हैं, నీకున్న సందేహాలను, तुम्हारे जो सारे संदेह हैं, నీకున్న అనుమానాలను, तुम्हारे जो सारे शक है, నీ యోగ్యత నీ కష్టమును బట్టి వస్తుందో లేదో అనే సందేహమును तुम्हारी योग्यता तुम्हारी मेहनत के कारण वो आएगा या नहीं के जो संदेह है, పక్కన పెట్టి उन बातों को दूर रखकर నాకు ఇచ్చే దేవుడు నాడనే విశ్వాసముతో ముందుకు పో. मुझको देने वाला खुदा है कि इस विश्वास के साथ तुम आगे बढ़ो, ఎందుకంటే क्योंकि ఏదైతే దేవుడు ఇక్కడ కార్యము చేశాడో जो कार्य खुदा ने यहाँ पर किया है, తిరిగి అదే మళ్ళీ ఎక్కడ చూస్తాము? फिर वापस हम वो कहाँ पर देखते हैं? ఆయన ఏ వంశంలో పుడతానని ఒక ప్రవచనము ద్వారా నెరవేర్చబడింది. वो किस वंश में पैदा होंगे कि भविष्यवाणी के द्वारा वो पूरा हुआ है, దావీదు యొక్క వంశములో పుడతానని. वो दाऊद के वंश में पैदा होंगे कहकर। మరి మరియా तो मरियम ఏ ఒక వంశములో ఉంది? वो कौन से वंश में है? లూకా సువార్త 3వ అధ్యాయము लूका की पुस्तक 3रा अध्याय 23వ వచనము. 23वां वचन। యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలి మత్తాతుకు. చాలండి, హల్లెలూయా. మరి ఇక్కడ ఏమని రాస్తుంది? क्या कहकर लिखा है? యోసేపు ఎవరికి? यूसुफ किसको? హేలీకి. हेली का बेटा। కానీ అసలు యోసేపు ఎవరి కుమారుడు? लेकिन असली यूसुफ किसका बेटा है? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో मत्ती पुस्तक पहले अध्याय में ఆ ఒక వంశం గురించి చదివినప్పుడు उस वंश के विषय में जब हम पढ़ते हैं, 1వ అధ్యాయం 16వ వచనం. पहला अध्याय 16 वचन मत्ती पुस्तक। యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. నేను याकूब ने किसको जन्म दिया है? మరియా అయినా मरियम जो है, మరియా భర్త అయినా मरियम के पति యోసేపును కనెను. यूसुफ को उन्होंने जन्म दिया కానీ है। లూకా సువార్త 3వ అధ్యాయంలో ఏం రాస్తుంది? लेकिन लूका की पुस्तक 3रे अध्याय में क्या कहकर लिखा है? యోసేపు कि यूसुफ హేలీకి. हेली का है बेटा। ఇది ఓ నాతాను యొక్క వంశము. ये नातान का वंश है, దావీదు యొక్క కుమారుడు యొక్క వంశము. दाऊद के बेटों का वंश है ये। ఎక్కడైతే ఇక్కడ కుమారుడు అని ఎందుకు రాస్తుందంటే यहाँ पर बेटा कहकर किस लिए लिखा है? అంటే ఇక్కడ మనకి వివరణ ఏమీ లేదు. यहाँ पर हमें उस बात का कोई विवरण नहीं है, కానీ కొన్ని చదివినప్పుడు लेकिन जब हम थोड़ा पढ़ते हैं అందులో రాస్తుంది तो उसमें लिखा है కుమార్తె యొక్క భర్త जय बेटियों के जो पति हैं ఇక కుమారుడుగా ఎంచబడ్డాడు. यहाँ पर बेटों के तौर पर वे चुने गए हैं। అంటే మరియా ఏ వంశములో నుంచి వచ్చింది? माने मरियम कौन से वंश से आई है? తను దావీదు యొక్క వంశములో నుంచి वो వచ్చింది. दाऊद के वंश से ही आई है। ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చబడాలి అంటే फिर खुदा की वो भविष्यवाणी पूरी होना तो మరి తను ఎవరు? वो कौन है? फिर స్త్రీ. वो एक स्त्री है। ఒక స్త్రీ యొక్క కడుపులో ఆయన జన్మించాలి. स्त्री के गर्भ से उस प्रभु को जन्म लेना है, బై ఫ్లెష్ అండ్ బ్లడ్. उस शरीर और उस जे लहू के द्वारा। ఏ ఒక్క రక్తము, ఏ ఒక్క వంశము? कौन सा लहू, कौन सा वंश? దావీదు యొక్క వంశములో ఆయన ఆ విధంగా జన్మించాలని ఉంది కాబట్టి वो दाऊद के वंश में इस प्रकार से उन्हें जन्म लेना है। మరి इसलिए తనకి దేవుడు ఏమిచ్చాడు? फिर क्या कहकर दिया है प्रभु ने हमें? ఏమిచ్చాడు? क्या दिया है? తన కష్టము ద్వారా ఇచ్చాడా? अपने मेहनत के द्वारा दिया है మరి क्या? ఆ వంశములో ఆ ఒక పేరు ఆయన ఏ విధంగా ఇచ్చాడు? उस वंश में वो नाम किस प्रकार से दिया है? తను నీతిమంతుడుగా జీవిస్తూ वो धर्मी व्यक्ति के समान जीते हुए ఆయన కృప ద్వారా పొందుకుంది. उनके अनुग्रह के द्वारा उसने అందుకే पाई है। దేవదూత వచ్చి ఏమంటుంది? इसलिए स्वर्गदूत का क्या कहता है मरियम से? కష్టపడిన కుమార్తె అనిందా? मेहनत करने वाली बेटी के कहा है क्या? యోగ్యురాలవైన మరియా అనిందా? तुम जो योग्य स्त्री हो मरियम के कहा है क्या? ఏమనింది? क्या कहा है? ఏమనింది? क्या कहकर कहा है? మనం స్కిట్ ప్రతి సంవత్సరము చూస్తాము. हम हर साल जब वो स्किट देखते हैं, ड्रामा जो है, ఏమంటది? దయా దయా ప్రాప్తురాలా. हे दयावान स्त्री कहकर ఏం పొందుకుందంట? क्या पाई है उसने? దయ పొందుకుందంట. उन्होंने दया पाई है। కాబట్టి इसलिए ఎక్కడో ఒక దగ్గర कहीं ना कहीं किसी जगह ఎవరో ఒకరు అడిగారు కాబట్టి किसी न किसी ने मांगा है, इसलिए వాళ్ళు పొందుకున్నారు. वे लोगों ने पाया है। తిరిగి దేవుడు మళ్ళీ ఈ విధంగా ఆయన యొక్క పలికిన మాటను ఆయన और నెరవేర్చుకున్నాడు. इस तरीके से फिर प्रभु ने जो बात कही है उसको उन्होंने पूरा किया है।
కాబట్టి इसलिए బైబిల్ ఏ విధంగా చదవాలి, बाइबल हमें किस प्रकार से पढ़ना है, దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడా అని మాత్రమే మనము చదువుతాము. जब प्रभु मुझे किस प्रकार से आशीष देगा, इस तरह से ही हम पढ़ते हैं. ఎక్కడ పోయినా ఏది ప్రార్థించినా ఏం చేసినా మనిషికి ఒకటే కావాలి. जहाँ कहीं भी जब कुछ भी करो, कुछ भी कहकर प्रार्थना करो, इंसान को तो एक ही चाहिए దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడా, कि खुदा मुझे किस प्रकार से आशीष దేవా देगा. నాకు బాధ అవుతుంది, నాకు కష్టం ఉంది, దేవా నువ్వు ఆశీర్వదిస్తావా లేదా నీ వాక్యము ద్వారా మాట్లాడు. प्रभु मुझको ये दुख है, मुझको ये तकलीफ है, मुझे मुसीबत है, प्रभु अब मुझको आशीष अपने वचन के द्वारा मुझको बात करो. प्रभु మరి నువ్వు అడిగినప్పుడు जब तुम मांगते हो, దేవుడు ఈ వాక్యము నీకు ఇచ్చాడనుకో, खुदा ने अगर तुमको ये वचन दिया तो ఏం చేస్తావు? क्या करोगे तुम? ఈ యొక్క వచనము ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ఏం చేస్తావు? इस वचन के द्वारा जब प्रभु तुमसे बात करेगा तो फिर क्या करोगे तुम? మత్తయి సువార్త 3వ అధ్యాయం ఎంతమంది చదివారు? मत्ती पुस्तक पहला अध्याय कितने लोगों ने पढ़ा है? లూకా సువార్త 3వ అధ్యాయం ఎంతమంది చదివారు? लूका की पुस्तक तीसरा अध्याय कितने लोगों ने पढ़ा है? ఆ వంశం ఎంతమందికి అర్థమవుతుంది? वो वंश कितने लोगों को समझ में आएगा? ఎవరు ఎవరిని కన్నారు, ఎవరు ఎవరిని కన్నారో చదువుకుంటూ 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 వెళ్ళిపోతాం అంతే. जय किसने किसको जन्म दिया है, किसने किसको जन्म दिया, बस हम पढ़ते चले जाते हैं. మనకేం కావాలి అక్కడ? वहाँ हमको चाहिए क्या? ఆశీర్వాద వచనం ఎక్కడుందా? आशीष का वचन कहाँ है? ఇదిగో నేను నీకు ముందుగా నడిచేదను, చాలు దేవా చాలు. देखो मैं तुम्हारे आगे आगे चलूंगा, बस ये काफी है प्रभु मेरे लिए. దయా ప్రాప్తురాలా వదిలేస్తాము, हे दया प्राप्त करने वाली स्त्री ये हम छोड़ మరి देते हैं. హేలి కుమార్తె అని వదిలేస్తాము. एली की बेटी यह भी हम छोड़ దేవుడు देते ఏ हैं. విధంగా నిలబెట్టుకున్నాడో వదిలేస్తాము. खुदा ने किस प्रकार से उन्हें खड़ा रखा, ये हम छोड़ देते हैं. ఏం కావాలి అంటే ఆశీర్వాదం కావాలి. क्या चाहिए? सिर्फ आशीष चाहिए. కాబట్టి ఏ విధంగా చదవాలి? किस प्रकार से हमको पढ़ना है फिर प्रभु के वचन को? ఆత్మీయ లోతులోకి వెళ్ళడం అంటే అదే. आत्मिक गहराई में जाना माने इसे ही कहते हैं. నువ్వు ఎక్కడ నిలబడ్డా, ఏ విధంగా నిలబడ్డా నిన్ను దేవుడు ఆశీర్వదించేశాడని తెలుసుకోవడమే ఆత్మీయత. चाहे तुम जहाँ कहीं भी किसी भी प्रकार से कहीं पर भी खड़े हो, खुदा ने तुमको पहले से आशीष दे रही कि इस बात को जानना ही है. वो ఈ శారీరకంగా జీవించినంత కాలము इस शारीरिक तौर पर तुम जब तक जियोगे, నీ విశ్వాసముకి సందేహం ఉండే ఉంటుంది. चाहे तुम्हारे विश्वास के आगे वो संदेह तो रहता ही है. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా జీవించడం ప్రారంభిస్తావో, लेकिन जब तुम आत्मिक तौर पर जीना शुरू करते हो, దేవుడు నీకు సమస్తము ముందే ఇచ్చి ఉన్నాడని గ్రహిస్తావు. खुदा ने तुम्हारे लिए सब कुछ पहले से दे रखा है. इस बात को तुम ग्रहण कर लोगे. ఎంత కష్టమున్నా ఏదున్నా దేవుడు నిన్ను విడిపించగలుగుతాడని విశ్వాసముతో నడుస్తావు. चाहे कितना भी मुश्किल है, कुछ भी हो, खुदा तुमको छुड़ाएगा क्योंकि इस विश्वास के साथ तुम बने रहते కాబట్టి ఈ రోజు నువ్వు సందేహముతో వచ్చిండొచ్చు, బాధతో వచ్చిండొచ్చు, ఇబ్బందులతో వచ్చిండొచ్చు. हो. आज के दिन तुम किसी प्रकार के संदेह व दुख व चाहे तकलीफ के साथ आए होंगे. అసలు ఈ కార్యము జరుగుతుందో లేదో అని నీకు అనిపిస్తుండొచ్చు. ये कार्य होगा भी कि नहीं कि तुम सोच रहे होंगे. చాలా మంది యవనస్తులు కూడా ఉన్నారు. बहुत से नौजवान लोग भी हैं. వాళ్ళ ఫ్యూచర్ ని బట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ उनके ఉంటారు. भविष्य को लेकर वो कितनी ही कोशिशें कर रहे అసలు हैं. అవుతుందా లేదా అనే సందేహము కొన్నిసార్లు వస్తుంది. वाकई में ये होगा या नहीं कि थोड़ी बार ये संदेह आता అడ్డులు है. ఆటంకాలు వచ్చినప్పుడు అసలు అసలు లైఫ్ లో ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతానా అనిపిస్తుంది. बहुत से आड़े व अड़ंगे आने पर हम वाकई में जिंदगी में कामयाब होंगे या नहीं कहकर सोचने लगते हैं. స్త్రీలు ఎంతో మంది ఉంటారు, ఇక మా జీవితం ఇంతేనా అనిపిస్తుండొచ్చు. बहुत सी ऐसी स्त्रियां होंगी वो सोचेंगे अब हमारा जीवन इतना ही है क्या. పురుషులు కూడా ఎంతో మంది కష్టపడుతున్నాడు, మాకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది पुरुष అనుకుంటుండొచ్చు. भी बहुत ही वो मेहनत करे, हमको प्रतिफल कब मिलेगा कहकर वो है. కానీ ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. लेकिन आज के दिन खुद अपने वचन के द्वारा यूं कहता है, నువ్వు అడుగు నేను నీకు ఇస్తాను. तुम मुझसे मांगो मैं तुमको दूंगा. ఆ రోజు ఆ కుమార్తెలు అడిగారు కాబట్టి స్వాస్థ్యము పొందుకున్నారు. उस दिन उन बेटियों ने मांगा इसलिए उन्होंने संपत्ति को पाया है. కాబట్టి ఈ రోజు నువ్వు కూడా దేవుణ్ణి అడుగు. इसलिए आज के दिन तुम भी उस खुदा से मांगो. అన్నిటిని దాటి విశ్వాసముతో అడుగు. सारी बातों को पार करते हुए विश्वास के साथ దేవుడు मांगो. ఏదైతే వాక్యము ద్వారా మాట్లాడాడో खुदा ने जो वचन के द्वारा बात किया है, ఈ రోజే आज ही के ఈ दिन, రోజే आज ही के ఈ दिन, సమయములో इसी समय में నువ్వు అడిగినట్టయితే तुम अगर मांगोगे तो దేవుడు నిన్ను హెచ్చించి నిలబెడతాడు. खुदा तुम्हें ऊंचा बढ़ाएगा और ऊंचा रखेगा. మన దేవుడు हमारा खुदा పరీక్షలు పెట్టే దేవుడు కాదు. परीक्षा रखने वाला खुदा नहीं है. అవును, కొన్నిసార్లు మనము యోగ్యులుగా మారడానికి దేవుడు మనల్ని ఆపుతుండొచ్చు. हाँ, थोड़े समय हमें योग्य बनाने के लिए खुदा हमें रोकता होगा. కానీ వాక్యము సెలవిస్తుంది, लेकिन वचन यूं कहता है, శోధించే దేవుడు ఆయన కాదు. वो परीक्षा लेने वाला खुदा नहीं కాబట్టి है. నీకు విజయం ఇచ్చే దేవుడు, तुमको जीत दिलाने वाले నీ खुदा, కొరకు ప్రాణం పెట్టిన
కలిగిన నీ తండ్రి, तुम्हारे लिए अपने प्राणों को देने वाले तुम्हारे पिता, నీ కొరకు సమస్తము సమకూర్చిన తండ్రి. तुम्हारे लिए सारी बातों का इंतजाम करने वाले खुदा, సమకూర్చే తండ్రి కాదు, इंतजाम करने वाले पिता नहीं, ఆశీర్వదించే అని కాదు, वो आशीष देंगे के कर నీ नहीं, కొరకు ముందుగానే సమకూర్చాడు, तुम्हारे लिए पहले से वो इंतजाम कर रखे నీ हैं, కొరకు ముందుగానే ఆశీర్వాదం ఉంచాడు. तुमको वो पहले से आशीष दे रखे हैं, నువ్వు ఓడిపోకూడదని ముందుగానే నీ కొరకు ఆయన సమస్తము జయించిన దేవుడు. तुम हार ना पाओ इसलिए कहकर तुम्हारे लिए पहले से ही उन्होंने जीत हासिल कर रखा है. కాబట్టి వాళ్ళన్నిటికన్నా మించింది ఏం పొందుకుంటావు? आज ये सारी बातों से बढ़कर तुम क्या पाओगे? నీ దేవుడు అనే విశ్వాసము పొందుకొని వెళ్ళు. तुम्हारा खुदा है कि कर इस विश्वास को तुम पाकर जाओ. కాబట్టి మన అందరి దేవుడు అటు విధంగా దీవించిన గాక, దేవుడి వాక్యం దీవించిన గాక. అందరి బ్లెస్సింగ్ బట్టి అంటే దేవుని స్తుతిద్దాము. उस प्रकार से प्रभु तो आप सबको आशीष दे, प्रभु इस वचन మరి को ఏదైతే आशीष दे. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నాడో అదే వాక్యం ఎత్తుకొని మనం అడుగుదాము. దేవా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడవు కాబట్టి దేవా, నా సందేహము కాదు, ఇవాళ కేవలం విశ్వాసముతో అడుగుతున్నాను ప్రభువా. నా బలము కాదు, నా శక్తి కాదు, నీ మహిమ ద్వారా, నీ శక్తి ద్వారా పొందుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఏం కావాలో ఈరోజు నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి అడుగు. ఇంతకాలం నువ్వు అడగకుండొచ్చు, అయ్యో నేను పాపిని అని నువ్వు అడగకుండొచ్చు. సెలోపేహాదు కూడా ఒక పాపము ద్వారా మరణించాడు, ఆజ్ఞ మీరాడు కాబట్టి మరణించాడు. కానీ ఆ కుమార్తెలు అవన్నిటిని పక్కన పెట్టి విశ్వాసము ద్వారా నా దేవుడు కార్యము చేస్తాడని ముందుకు వెళ్ళి అడిగారు కాబట్టి పొందుకున్నారు. కాబట్టి నీ యొక్క పాపము కూడా ఆయన ముందు నిలబడలేదు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అడుగు. దేవా, పాపినై ఉండొచ్చు ప్రభువా, కానీ దేవా ఈరోజు నీ ఎదుటికి వచ్చి అడుగుతున్నాను, నాకు శక్తి నీవు, నాకు బలము నీవు ప్రభువా. ఏ ఆస్పదము లేనప్పటికీ వాళ్ళకి దేవుడు స్వాస్థ్యమునిచ్చి ఉన్నాడు. స్వాస్థ్యము అంటే కేవలము ఒక ఆస్తి మాత్రమే కాదు, మరి ఇంగ్లీష్లో రాసింది ఇన్హెరిటెన్స్, వంశమును దేవుడిచ్చి ఉన్నాడు. ఏది కుదరదో దేవుడు అది కూడా నెరవేర్చాడు. కాబట్టి నీకు అనిపిస్తుండొచ్చు, ఒక శరీర రీతిగా ఆలోచించినప్పుడు నీకు అనిపిస్తుండొచ్చు, కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది నీకు అసాధ్యమైంది నీ తండ్రికి సాధ్యము, నువ్వు చేయలేనిది నీ దేవునికి సాధ్యము. కాబట్టి దేవుణ్ణి అడుగు, ఈరోజు నోరు తెరిచి అడుగు. నువ్వు పొందుకోలేనిది దేవుణ్ణి అడుగు, నీకు అసాధ్యమైంది దేవుణ్ణి అడుగు, దేవుని సాధ్యపరచమని అడుగు. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రము ప్రభువా, నీకు స్తోత్రము ప్రభువా. మరి ఏ విధంగా అయితే దేవా ఆ కుమార్తెలు దేవా అడిగి పొందుకున్నారు ప్రభువా, ఇదిగో దేవా నీ సంఘముని ఎదుటకొచ్చి ఉంది దేవా. అపనమ్మకముతో కాదు, విశ్వాసము లేకుండా కాదు, విశ్వాసముతో వచ్చి ఉన్నాము ప్రభువా. మా బలము, మా యోగ్యత కాదు, యేసు రక్తము ద్వారా కడగబడిన నీ యొక్క పిల్లల వలె వచ్చి ఉన్నాము ప్రభువా, నీ యొక్క పిల్లల వలె వచ్చి ఉన్నాం. కాబట్టి నోరు తెరిచి అడుగు. నీకు అసాధ్యమై ఉండొచ్చు, నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ ఆయన కృప ద్వారా సమస్తము సాధ్యమే. ఆయన ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమే. ఆయన ఆత్మ ద్వారా చూసిన వాటి కంటే ఇంకా ఘనమైన కార్యాలు చూస్తారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అడుగు, అడిగిన వారు పొందుకుంటారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో నీ కొరకు సమస్తము ముందుగానే సమకూర్చిన నీ తండ్రి, నిన్ను ముందుగానే ఆశీర్వదించిన నీ తండ్రి, సంఘమును నిలబెట్టే ముందే, నిన్ను ఎన్నుకోక ముందే నీ యొక్క మార్గమును సిద్ధపరిచిన నీ తండ్రి, ఈ సన్నిధిలో నువ్వు నిలబడే ముందే నీ కొరకు ఏమేమి కావాలో సిద్ధపరిచిన నీ తండ్రి, నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏమి పొందుకోవాలో, నువ్వు ఏమి అడగబోతున్నావో తెలిసిన నీ తండ్రి, నీ కొరకు ముందుగానే ఇచ్చిన నీ తండ్రి. కాబట్టి ఈరోజు నీ తండ్రిని అడిగి పొందుకో. ఇంతవరకు నువ్వు అడగకుండా ఇంకా పొందుకోకుండా ఉన్నావేమో, కానీ క్షణములో అడిగి పొందుకో. కష్టమైండొచ్చు, ఇబ్బంది అయిండొచ్చు, కానీ ఈరోజు అడుగు దేవా. విశ్వాసము ద్వారా దేవా అడుగుతున్నాము, విశ్వాసము ద్వారా అడుగుతున్నాము ప్రభువా. పరిశుద్ధుడా, ఎంతమంది దేవా నోరు తెరిచి నిన్ను అడుగుతున్నారో ప్రభువా. హృదయంలో విశ్వాసము ద్వారా, నోటి ద్వారా ఒప్పుకుంటూ ఎవరు అడుగుతున్నారో, నా దేవుడు నాకు ఇవ్వగలుగుతాడని ఎవరు అడుగుతున్నారో ప్రభువా, ఈరోజు
నడిపించు. నీ పరలోకపు వాకిలిని వైపు ప్రభువా, నీ పరలోకపు ద్వారాలను వైపు ప్రభువా నీ హస్తమును చాచుతున్నావని నమ్ముతున్నాము ప్రభువా. యోగ్యులము కాదు ప్రభువా, పాపులమై ఉండొచ్చు, కానీ దేవా నీ కృప ద్వారా వచ్చి ఉన్నాము, నీ రక్తము ద్వారా వచ్చి ఉన్నాము, నీ వంశము నువ్వు దత్తత తీసుకున్న నీ పిల్లల ద్వారా వచ్చి ఉన్నాము ప్రభువా. పరిశుద్ధుడవు ప్రభువా. హల్లెలూయా. దేవ పరిశుద్ధానికి స్తోత్రము ప్రభువా. దేవ మా కొరకు సమస్తమును ముందుగానే సమకూర్చి ఉన్నావని నమ్ముతున్నాము ప్రభువా, సిద్ధపరిచి ఉన్నావని నమ్ముతున్నాము ప్రభువా. ఏదైతే ప్రభువా మరి పేరు పెట్టి పిలిచిన దేవుడవు నువ్వు ప్రభువా, నమ్మదగిన వాడవు ప్రభువా, పిలిచిన వాడవు, నమ్మదగిన వాడవు. కాబట్టి ప్రభువా ఈరోజు నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా, ఈరోజు నిన్ను ఘనపరుస్తున్నాము ప్రభువా. మేము వెళ్తున్న పరిస్థితులను బట్టి కాదు, మేము వెళ్తున్న అనారోగ్యాలను బట్టి కాదు, మాకు ఇచ్చే దేవుడు నాడని స్తుతిస్తున్నాము ప్రభువా. ఏ విధంగా అయితే ప్రభువా ఆ శిలువపై 10 కుమార్తెలు పొందుకొని ఉన్నారో ప్రభువా, మరి అక్కడ ఆస్పదము లేనప్పటికీ అడిగి ఉన్నారు కాబట్టి నువ్వు ఇచ్చి ఉన్నావు. అదే విధంగా ఈరోజు సంఘంలో ఎంతమంది అడుగుతున్నారో ప్రభువా, ఆ ప్రతి ఒక్క హృదయం ఈరోజు నింపబడును గాక, వాళ్ళ యొక్క కుండలు ఈరోజు నిండును గాక. ఆ నిండి పొర్లే ఆశీర్వాదము నువ్వు సమకూర్చి ఉన్నావని నమ్ముతున్నాం ప్రభువా. ఆ విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరు పొందుకొను గాక, తిరిగి సాక్షులుగా నిలబడను గాక, విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి, మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. Praise the Lord.